Hi, hello friends. How are you? I hope you all are fine. I am very fine. हिंदी, आप लोग कैसे हो? मैं तो ठीक हूँ. मैं आशा करता हूँ आप सभी हेल्दी वेल्दी హ్యాపీ रहेंगे. ఓకే, కమింగ్ టు ద పాయింట్. మనం ఇప్పటికి ఎన్నో టాపిక్స్ నేర్చుకోవడం జరిగింది, కాన్వర్సేషన్. కానీ మనకి తెలుసు, మన గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్లో సిక్స్త్ నుంచి 10th క్లాస్ హిందీ లెసన్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకి గ్రామర్ కూడా ఇవ్వడం జరుగుతుంది, వ్యాకరణం. హిందీలో వ్యాకరణ అంటారు. అందులో మనకి సంధి అంటే జాయింట్, సమాస్, కాంపౌండ్, ఇటువంటి కొన్ని టాపిక్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఈ మధ్యలో నేను ఒక అబ్బాయి పేపర్ కరెక్షన్ చేశాను, హోప్ ఎగ్జామ్ 10th క్లాస్. హిందీలో 89 మార్క్స్ వచ్చాయి. కేవలం ఒక సమాసులో బిట్టు రాయపడం వల్ల ఒక మార్కు కోల్పోయాడు. అలాగే డిఎస్సిలో కూడా నేను అదేవిధంగా ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను. సమాసం తెలిసినా కూడా నేను ఆ యొక్క గాబరాలు మర్చిపోవడం జరిగింది. సో ఎందుకంటే డిఎస్సిలో ప్రతి హాఫ్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ హాఫ్ మార్క్లో జాబ్ మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే మనకి అర్థం కావడం కోసం నేను ఈ సమాస్ అనే గ్రామర్ పాయింట్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. మామూలుగా సమాస్ అంటే ఏంటి, ఇంగ్లీష్లో కాంపౌండ్ అంటే మనకి డెఫినేషన్లో ఏం చెప్తారంటే, दो या दो से अधिक सार्थक शब्दों के मेल से बनी नए शब्द समास कहलाता है. అంటే దో యా దో సే అధిక్ సార్థక్ శబ్దం కే మేల్ అంటే ఏంటండి, రెండు లేక రెండు కంటే ఎక్కువ, అధికంటే చెల్లో కూడా అధికమైన, సార్థకమైన, మీనింగ్ఫుల్ శబ్దం. సార్థక్ శబ్దం అంటే మీనింగ్ఫుల్ వర్డ్స్. గుడ్. మీనింగ్ఫుల్ వర్డ్స్ యొక్క మేల్ అంటే ఏంటండి, మేల్ అంటే కలయిక, జాయిన్ వల్ల అవేదే, దానివల్ల కొత్త పదం ఏదైతే తయారవుతుందో నయే శబ్దం, దాన్ని సమాస్ అంటారు. ఏమంటారు, రిపీట్ చేయండి. దో या दो से अधिक सार्थक शब्दों के मेल से बने नए शब्द समास कहलाता है. ఉదాహరణ చూడండి, మనకి రోగ్ ముక్త్ అంటే ఏంటి, రోగముక్తుడు అంటే, రోగముక్తుడు అంటే సమాసం ఎలా వస్తుంది, రోగ్ సే ముక్త్. దేని ముక్తుడు అండి, రోగముక్త్ అంటే మన మీనింగ్ కరెక్ట్ రావట్లేదు. రోగ్ సే ముక్త్ ఏదండి, రోగ్ సే ముక్త్ అనే మీనింగ్ మనకి వస్తుంది. అంటే రోగము నుండి ముక్తి, రోగముక్తి అంటే. ఓకే అండి, మనం ఈ సమాసాలు విగ్రహవాక్యాలు ఏమైనా ఉంటాయి, మనం నేర్చుకుందాం. నెక్స్ట్ చూడండి, సమాస్ 6 టైప్స్ ఉంటాయి. దేర్ ఆర్ 6 టైప్స్ ఆఫ్ కాంపౌండ్ ఆ సమాస్. हिंदी समास 6 प्रकार है. समास 6 प्रकार है. 6 प्रकार है. जैसे అంటే అలాగా. ఎగ్జాంపుల్, జైసే అంటే ఎగ్జాంపుల్. అవ్యయీ భావ సమాస్, తత్పురుష సమాస్, कर्मधारय समास, द्विगु समास, 5th one द्वंद्व समास, 6th బహువ్రీహి సమాస్. ఏమండి, ఎన్ని టైప్స్ అండి, 6 టైప్స్. 6 समास 6 प्रकार हैं. अव्ययी भाव, तत्पुरुष, कर्मधारय, द्विगु, ద్వంద్వ, లాస్ట్ బహువ్రీహి. మీకు షార్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, అవ్యయ భావ సమాసంలో అవ్యయాలు అంటే ఏంటండి, మనకు అవ్యయాలు ఏముంటాయి హిందీలో, మనం ఆ టాపిక్లో మనం నేర్చుకుందాం. ఓకే అండి, మన అవ్యయ భావ సమాసంలో నేర్చుకుందాం. తత్పురుష సమాసంలో మనకి కారకచిహ్నాలు కూడా వస్తాయి. నెక్స్ట్ అండి కర్మధారయ సమాస్. అంటే ఇందులోని కర్మధారయ సమాసంలో విశేషణ విశేష అంటే యాడ్జెక్టివ్ అండ్ విశేషణ అంటే దేనికోసం చెప్తుంది, ఆ అబ్బాయి మంచివాడు,
లడకా అచ్చా హై, అచ్చా హై, లడకా అచ్చా హై. ఏమండి ఆ కంపేర్ చేసినప్పుడు, పోలుస్తున్నప్పుడు దీనికోసం ఎలాబరేట్గా మనం ఆ యొక్క టాపిక్స్లో నేర్చుకుంటామండి. కర్మధార కంపారిజన్ ఉంటుంది, ఏమంటే పోల్చడం. నెక్స్ట్ ద్విగు అంటే నెంబర్, సంఖ్యావాచక్. ద్విగు అంటే బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలంటే ద్విగు అంటే సంఖ్యావాచక్.